దేవునికి మహిమ కలుగును గాక. లాస్ట్ వీక్ మనం ఏం చెప్పుకున్నాం గుర్తుంది ఎవరికైనా? ఎవరికైనా గుర్తుందమ్మా? దేవుని స్తోత్రం. నాకు అలవాటు ఇది, ఎందుకంటే లాస్ట్ వీక్ ఏం చెప్పాలి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అడుగుతా. దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే, నేను 7 years బ్యాక్ ఒక చోటికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆఫ్టర్ 7 years మళ్ళీ వెళ్ళాను. అడిగాను వారిని, నేను 7 years బ్యాక్ వచ్చినప్పుడు ఏ మెసేజ్ చెప్పాను గుర్తుందంటే, ఎవరో చేతులు ఎత్తారు. ఆ రోజు స్క్రిప్చర్స్ సహా వాళ్ళు చెప్పే వరకు వాళ్ళకి అర్థం కాలేదు అసలు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ మెసేజ్ మన మైండ్లో ఉండాలి, మన హృదయంలో ఉండాలి, మన ఆలోచనలో తలంపులో ఉండాలి. దేవునికి స్తోత్రం. లాస్ట్ వీక్ ఏం చెప్పుకున్నామంటే, అవమానము భరించే వాళ్ళు ఆశీర్వాదం పొందుకుంటారు, వాగ్దానము నెరవేరుతుంది. అవునా? అలాగే ఎవరైతే అవమానపరచకుండా ఉంటారో వారి జీవితంలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, వాగ్దానము నెరవేరుతుంది. దేవుని స్తోత్రం. ఈరోజు మరొక వర్తమానం మనం వినబోతున్నాము. ఇప్పుడు మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మలాకీ ఉంది కదా, మలాకీ గ్రంథం తర్వాత మత్తయి సువార్త ప్రారంభం అవుతుంది. అవునా కదా? ఒకసారి మలాకీ గ్రంథం లాస్ట్ అధ్యాయం తీయండి. మలాకీ గ్రంథము లాస్ట్ అధ్యాయం తీయండి. ఒకసారి ఇక్కడ చూడండి. మలాకీ లాస్ట్ అధ్యాయం ఉంది కదా. ఈ మలాకీ తర్వాత వెంటనే ఏముంది బైబిల్లో? ఏముందమ్మా? మలాకీ తర్వాత వెంటనే కొత్త నిబంధన మత్తయి సువార్త ఉంది. అవునా కదా? ఇప్పుడు మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు జన్మించడం మనం చూస్తూ ఉంటాం కదా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మలాకీ మత్తయికి మధ్యలో పేజెస్ ఏమైనా ఉన్నాయా? ఏమి పేజెస్ లేవు. అవునా కదా? ప్రింటింగ్ ఏముంది? వెంటనే కొత్త నిబంధన కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు మలాకీ తర్వాత వెంటనే మత్తయి సువార్త వచ్చిందంటే మధ్యలో టైం లేదని కాదు. ఇప్పుడు మలాకీకి మత్తయి సువార్తకి మధ్యలో ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? 400 years గ్యాప్ ఉంది. అర్థమవుతుందండి? మలాకీ సువార్త ఎండింగ్ పాయింట్ నుంచి మత్తయి సువార్త స్టార్టింగ్ పాయింట్, ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉందంటే 400 years ఉంది. 400 సంవత్సరాలు ఉంది. మలాకీ 4వ అధ్యాయము చివరి వచనం తర్వాత దేవుడు ఎవరితోనూ మాట్లాడలేదు. దేవుడు ఎవరితోనూ ఎన్ని సంవత్సరాలు మాట్లాడలేదు అంటే 400 సంవత్సరాలు దేవుడు ఎవరితోనూ మాట్లాడలేదు. సో ఈ 400 సంవత్సరాలని బైబిల్ పండితులు ఏమంటారంటే నిశ్శబ్ద కాలము. ఏమంటారు? నిశ్శబ్ద కాలము అంటారు. ఇదే 400 సంవత్సరాలని కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే చీకటి కాలము అంటారు. ఒకటి నిశ్శబ్ద కాలము, ఇంకొకటి చీకటి కాలము. దేవుని స్తోత్రం. యాక్చువల్లీ చెప్పాలంటే నా ఉద్దేశం ప్రకారము అది నిశ్శబ్ద కాలము కాదు, కానీ చీకటి కాలముగానే మనము అనుకోవాలి. ఎందుకు చీకటి కాలముగా అనుకోవాలంటే ఈ 400 సంవత్సరాల్లో దేవుడు ఎవరితోనూ మాట్లాడలేదు కాబట్టి. దేవుని స్తోత్రం. ఒకవేళ దేవుడు మనతో మాట్లాడలేదు అంటే మనము కొంచెం ఒక విధంగా మన చీకటిలోనే ఉన్నట్టు. అయితే ఇప్పుడు ఈ 400 సంవత్సరముల తర్వాత భూమి మీదకి ఎవరు వచ్చారు? ఏమో యేసు ప్రభు వారు వచ్చారు కదా అనుకుంటాం మనం. దేవుని స్తోత్రం. మంచిది, యేసు ప్రభు వచ్చారు. కానీ యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చే ముందు పరలోకం నుంచి ఒకరు వచ్చారు. చూద్దాం ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 33 దాకా చదువుదామా. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతని ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడిన. అయితే ఒక్క నిమిషం.
దేవుడు వచ్చే ముందు ఎవరిని పంపించాడు? గబ్రియేలు పంపించాడు. అవునా? ఇక్కడ మనము గమనించాల్సిన అంశం ఏంటంటే దేవుని చేత పంపబడెను. మనకి ఒక వర్తమానం ఇవ్వడానికి కానీ, ఒక సమాచారం అందించడానికి కానీ ఎవరైనా వచ్చారు అంటే వారు ఎక్కడి నుంచి పంపబడ్డారు అనేది గమనించాలా. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం బైబిల్ చెప్పంటే అన్యులు కూడా బైబిల్ చెప్తున్నారు. మనకంటే బాగా ఎక్కువ చెప్తున్నారు వాళ్ళు, మనకంటే ఎక్కువ స్క్రిప్చర్స్ చెప్తున్నారు. సో వాళ్ళు బైబిల్ చెప్తున్నారని వాళ్ళు దేవుని చేత పంపబడ్డారా? లేదు కదా. సో మనము ఏ మెసేజ్ విన్నా, ఎక్కడ విన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి ఆత్మతో నింపబడ్డాడా లేదా, పరిశుద్ధాత్మ లీడింగ్లో నడుస్తున్నాడా లేదా, దేవుని చేత పంపబడ్డాడా లేదనేది మనము ఫస్ట్గా గమనించాలి. సో దేవుడు తన వచ్చే ముందు ఎవరిని పంపించాడు? గాబ్రియేలు దూతను పంపించాడు. పంపించి ఏమి సందేశం ఇచ్చాడో చూద్దాం. చదవడమ్మా. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దూత వచ్చి చెప్పినటువంటి మెసేజ్ ఏంటంటే, దయాప్రాప్తురాలా, నీలో నుంచి లోక రక్షకుడు రాబోతున్నాడు అని మరియకే దూత చెప్పింది. చెప్పిన తర్వాత తను భయపడుతుంది కదా. భయపడినప్పుడు ఆ దూత ఏం చెప్పిందంటే, భయపడకు అని చెప్పింది. అవునా కదా. సో ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, దూత వచ్చి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చే ముందు 4 వ్యక్తులతో మాట్లాడింది. 4 వ్యక్తులతో కూడా మాట్లాడినప్పుడు మనము కామన్గా ఆ 4తో ఏం మాట్లాడింది అనే విషయాన్ని గమనిస్తే ఒక పాయింట్ ఉండదు అక్కడ. ఒకే విషయము 4తో 4 విషయాలు మాట్లాడింది. అంటే యేసు ప్రభు పుట్టిన దాని గురించి మాట్లాడింది. అది కాకుండా ఇంకా వేరే విషయం కూడా మాట్లాడింది. ఏంటంటే మరియతో ఏం మాట్లాడిందంటే, మరియా భయపడకము. ఏం చెప్పింది? భయపడొద్దని చెప్పింది. అయితే ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పాప భయము. అవును కదా. ఈ లోకంలో నశించిపోతున్న వారి కొరకు, పాపములో నశించిపోతున్న వారి కొరకు ఆయన వచ్చాడు. అంటే ఒక పాప భయమే కాదు కానీ మనకి ఏ భయం ఉన్నా కూడా ఆయన తీసివేస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే మరియ భయపడినప్పుడు, నువ్వు భయపడొద్దు, నువ్వెవరంటే కృప పొందావు. యేసయ్య మన దగ్గరికి వస్తున్నాడంటే మనకేమొస్తుందంటే ఆయన కృప వస్తుంది. దేవుని స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఆయన రాజ్యం ఎలాంటిదంట చెప్పండమ్మా. అంతము లేని రాజ్యము, శాశ్వత రాజ్యము. ఈ లోకంలో అనేకమైన రాజ్యాలు ఉన్నాయి. అవునా కదా. యేసు ప్రభు వారి కంటే ముందు అనేకమైన ఉన్నాయి, తర్వాత కూడా అనేక మంది ఈ భూమి మీదకి వచ్చారు. కానీ ఒక టైం వచ్చినప్పుడు అంట అన్ని రాజ్యాలు కూడా అంతమైపోతాయి. అర్థమవుతుందా? అన్ని రాజ్యాలు అంతమైపోతాయి.
మళ్ళా ఈ భూమి మీద కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనదే రాజ్యం ఉండదు. ఈ భూమిని మనమే 1000 years ఏం చేస్తాము, పరిపాలిస్తాం. అప్పుడు మీరే మంత్రులు, ఎమ్మెల్యే, దాంట్లో దేవునికి స్తోత్రం కలుగును గాక, మీరే అధికారులు. అవునమ్మా, నిజం. ప్రకటన గ్రంథం చదివితే మనకి అక్కడ తెలుస్తూ ఉంది. సో ఇప్పుడున్నటువంటి రాజ్యాలు మనం చూడదు, కానీ శాశ్వత రాజ్యము తీసుకొచ్చినటువంటి యేసయ్య వైపే మనం చూడాలా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరియతో మాత్రమే దూత చెప్పడం లేదు, కానీ అదే మాట అదే గాబ్రియేల్ దూత నీకు నాకు చెప్తా ఉంది. ఏమనంటే, భయపడకము. నీ ముందు కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, కొన్ని బాధలు ఒకవేళ ఉన్నాయేమో, ఉండొచ్చు, ఒకవేళ రావచ్చు. అయినప్పటికీ భయపడకు. ఎందుకు భయపడొద్దంటే యేసయ్య రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య రాబోతున్నాడు. ఇప్పుడు యేసయ్య ఆల్రెడీ వచ్చి ఉన్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వేం చేయకూడదు, భయపడకూడదు. దేవునికి స్తోత్రం. మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ చెప్పండి, యేసయ్య ఆల్రెడీ వచ్చాడు కాబట్టి భయపడద్దని చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, దూత చెప్పింది. చెప్పండి, దూత చెప్పింది భయపడవద్దని. దేవునికి స్తోత్రం. ఇంకొకరితో మాట్లాడింది చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు చరణ విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతివంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడుద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేమ్ మెసేజ్ మళ్ళా యోసేపు దగ్గరికి వచ్చి దూత ఏం చెప్పింది, యోసేపు భయపడకు. ఎందుకంటే రక్షకుడు రాబోతున్నాడు. ఆ రక్షకుడు తండ్రి ఎవరంటే నువ్వే. దేవునికి స్తోత్రం. ఈ లోక రక్షకుడు రాబోతున్నాడు. ఆ లోక రక్షకుడికి తండ్రిగా ఎవరుంటావు అంటే నీవే ఉంటావు. కాబట్టి కొన్ని అవమానాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శోధనలు ఎదురవుతాయి. కాబట్టి నువ్వేం చేయగాలి, భయపడవద్దు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ మరియతో చెప్పింది ఏమని, భయపడవద్దు. సేమ్ మెసేజ్ మళ్ళా తీసుకొచ్చి ఎవరు చెప్తా ఉంది, యోసేపుకి చెప్తా ఉంది. ఎందుకు చెప్తా ఉందంటే నువ్వు భయపడకుండా యేసుక్రీస్తు పక్షాన నిలబడినట్లయితే నీలో నుంచి లోక రక్షకుడు రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా నువ్వు ఆయన కొరకు నువ్వు నిలబడినట్లయితే, ధైర్యముగా ఏ భయము లేకుండా నువ్వు నిలబడినట్లయితే, దేవుని స్తోత్రం, ఆయన నీలో నుంచి ఈ లోకానికి చూపించుకోవడానికి సంతోషపడతా ఉన్నాడు. నువ్వు నిలబడాలి. కొన్ని అవమానాలు, కొన్ని నిందలు దేవుడి గురించి మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నిలబడతావో నీలో నుంచి యేసుక్రీస్తు ఈ లోకానికి కనిపిస్తాడు. నిజంగా ఈ లోకం అంతా కూడా క్రిస్మస్ పండుగ జరుపుకుంటుంది. దేవుని స్తోత్రం. నీవు నేను మనమే కాదు కొత్త బట్టలు కడుక్కుని మన పాటలు పాడుకుని సంతోషంగా ఉండడం కాదు. దేవుని కొరకు ధైర్యముగా భయం లేకుండా మనము నిలబడగలగాలి. అదే మాట మరియకి చెప్పింది, అదే మాట యోసేపు కూడా చెప్పింది. ఎవరు చెప్పారు? మీ పక్క వాళ్ళతో చెప్పండి. దూత యోసేపు కూడా భయపడవద్దని చెప్పింది.
దేవునికి స్తోత్రం. ఇంకొక వ్యక్తిని చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 4వ వచనం 4 నుంచి 20 వరకు. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పిందండి? దూత కాపురంతో ఏం చెప్పింది? మళ్ళీ భయపడుకుడి. హల్లెలూయా. ఎందుకు భయపడుకుడి అని చెప్పింది? యేసయ్య జన్మించాడు. మరియతో చెప్పింది ఏమని? మరియా భయపడకు. ఎందుకు భయపడద్దు? లోక రక్షకుడు రాబోతున్నాడు. ఆ లోక రక్షకుడికి నువ్వు తల్లిగా ఉండబోతున్నావు. భయపడద్దు. యోసేపుతో చెప్పింది ఏమని? ఆ లోక రక్షకుడికి నీవే తండ్రిగా ఉండబోతున్నావు. భయపడకు. అదే మాట మళ్ళా అక్కడికి వచ్చిందండి, గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అనుకుంటున్నారు మన దగ్గర కూడా వస్తే బాగుండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. తప్పకుండా వస్తుంది. మోకరించి ప్రార్థన చేసి ప్రభువా మీ దూతను పంపించండి, తప్పకుండా వస్తుంది. దేవుని స్తోత్రం. తెల్లగా రెక్కలు ఇలా ఎగురుకుంటూ కల్లాకి వస్తుంది. బిడ్డ ఏం కావాలి? ఏం భయపడకు బిడ్డ. హల్లెలూయా. యోసేపుతో చెప్పాను, మరియతో చెప్పాను, గొర్రెల కాపురంతో చెప్తున్నాను బిడ్డ, నీకు కూడా చెప్తున్నాను బిడ్డ, ఏం భయపడకు. ధైర్యముగా ఎగ్జామ్స్ రాయి. హల్లెలూయా. ధైర్యముగా నువ్వు ఎగ్జామ్స్ రాయి. నిన్ను మంచిగా పాస్ చేయించి ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళి యేసయ్య ఈ లోకంలో పుట్టాడు. దేవుని స్తోత్రం. భయపడాల్సిన అవసరము లేనే లేదు. అక్కడ గొర్రెల కాపరులు భయపడితే వారికి అదే సందేశము మళ్ళా ఇచ్చింది. కింద చదవడం. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పడుకొనిండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ దూత ఇంకొక మాట చెప్పింది. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. అంటే యేసు ప్రభు వారు పుట్టారంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంతోషకరమైన సువార్తమానం కదా. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే క్రిస్మస్ అంటే
క్రిస్టియన్స్ పండుగ అయిపోయింది కదా. క్రిస్మస్ అంటే క్రిస్టియన్ పండుగ కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి పండుగ. అదేగా చెప్పింది, ప్రజలందరికీ. అవునా? అంటే ఈవెన్ నువ్వు రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, నాయుడు కావచ్చు, చౌదరి కావచ్చు, నువ్వు బ్రాహ్మిన్స్ కావచ్చు, పద్మశాలి కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, నువ్వెవ్వరైనా కావచ్చు. అవును కదమ్మా? ఈ ప్రపంచంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా, ఈ క్రిస్మస్ సందర్భముగా ఇస్తున్న వర్తమానం ఏంటంటే, నువ్వు ఏ పాపంలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ వ్యాధులు ఉన్నావో, భయపడకు, యేసయ్య పుట్టాడు. హల్లెలూయా! యేసయ్య రక్షకుడిగా పుట్టాడు. ఆయన మీద మన భారాన్ని వేయాలి. మహా సంతోషకరమైన వర్తమానం. దేవుని స్తోత్రం. అంటే చూడండి, మనము ఈ లోకంలో అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. నేను కూడా చాలా గ్రంథాలు బైబిల్ చదవక ముందు అనేకమైన గ్రంథాలు చదివాను. వాటి వివరణ మనకి అవసరం లేదు, కానీ ఎక్కడా కూడా మీ కొరకు రక్షకుడు పుట్టాడు అనే మాట ఎక్కడా కూడా రాయబడలేదు. అర్థమవుతుందమ్మా? అనేక గ్రంథాలు ఉన్నాయి. నేను కూడా వేదాలు చదివాను, అన్ని చదివాను. రాకముందు మా ఇంట్లో కట్టలుగా బుక్స్ ఉండేవి, అన్నీ చదివాను. ఏ గ్రంథంలో ఎప్పుడు కూడా నీ కొరకు ఒక రక్షకుడు పుట్టాడు అని ఎక్కడ కూడా ఏ గ్రంథంలో కూడా వ్రాయబడలేదు. నెంబర్ 2, నీ ప్రతి పాపాన్ని, నీ శాపాన్ని నేను భరిస్తాను, అందుకొరకే ఈ లోకానికి వచ్చాను అని చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేనే లేరు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ లోకంలో దేవాది దేవుళ్ళు అనేవారు కొన్ని కోట్లాది మంది ఉన్నారు. అవునా కదా? సో వీళ్ళందరినీ కూడా మనము అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ఒక్కరూ కూడా దీంట్లో నీ పాప శాప దోషములన్నీ నా మీద వెయ్యి, నేను భరిస్తాను, నీ కొరకు ప్రాణం పెడతాను, నీ కొరకు రక్తం చెందిస్తాను, నీ కొరకు నేను త్యాగం చేస్తానని ఎవ్వరు కూడా చెప్పలేదు. జనరల్గా మనం ఈ లోకానుసారంగా చూసుకున్నట్లయితే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్ట శిక్షణ అంటే దుష్టులు తప్పనిసరిగా శిక్షించబడాలి, మంచి వాళ్ళు రక్షించబడాలి. దేవుని స్తోత్రం. అది కాన్సెప్ట్. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే, ప్రతి పాపాన్ని నా మీద వేయండి. అరే దుష్టుడువా, నువ్వు పాపాత్ముడువా, నువ్వు దుర్మార్గుడువా, నువ్వు దుష్టుడువా, ఒకవేళ మందులు బలహీనంగా ఉన్నావా, వ్యభిచారంలో బలహీనంగా ఉన్నావా, ఈ లోకానుసారంగా నువ్వు బలహీనంగా ఉన్నావా, ఒకవేళ పాపంలో మునిగి తేలిపోయావా, యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, నా యొద్దకు రా. దేవుని స్తోత్రం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవునికి స్తోత్రం. యేసయ్య ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అమ్మా, తండ్రి లాంటి ప్రేమ. దేవుని స్తోత్రం. ఈ లోకము యేసయ్యను, క్రిస్టియానిటీని అపార్థం చేసుకుంది పాపం, తెలియక. సరైన గైడెన్స్ లేక ఏమైపోయిందంటే ఈ లోకము యేసు ప్రభువుని అపార్థం చేసుకుంది, క్రిస్టియన్స్ని అపార్థం చేసుకుంది. మత మార్పులు చేస్తున్నారని, మతంలోకి మార్చేస్తున్నారని, ఇలా రకరకాలుగా గొడవలు కొట్లాటలు చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. యేసయ్య చేసిన పని ఏంటి తెలుసా? మన కొడుకు కానీ మన బిడ్డ కానీ ఉన్నప్పుడు ఆ కొడుకు బిడ్డ అనుకోకుండా పొరపాటు తెలియక ఏం చేశాడంటే ఒక బురదలో పడిపోయాడు. సో ఇప్పుడు ఆ బురదలో పడిపోయినటువంటి తన కొడుకుని బిడ్డని ఒక తండ్రి కానీ తల్లి కానీ రక్షించుకోవాలంటే పై నుండి తాడేస్తుందా, లేకపోతే దిగుద్ద దాంట్లోకి దిగి ఏం చేస్తుంది?
దిగి చెయ్యి ఇచ్చి పైకి లేపి ఏం చేస్తుంది? ఆ తల్లిగా తండ్రిగా ఏం చేస్తాడు? ఆ బురదంతా కడుగుతాడు కదా, అవునే కదా? యేసయ్య చేసింది కూడా అదే. ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఈ బురద అనే పాపములో మునిగిపోయినటువంటి ఈ మానవాళి కొరకు ఆయన పరలోక రాజ్యం విడిచిపెట్టి మన దగ్గరికి వచ్చి మనల్ని ఏం చేశాడంటే ఆ పాపం అంతా మన మీద వేసుకొని ఇప్పుడు ఆ బురద కడగాలి. బురద కడగాలి అంటే బురద అంటుకుంటుందా? అంటుకోదా? లేకపోతే అక్కడ పెట్టి దూరంగా ఉండి ఇలా చల్లుతావు నీళ్ళు? చెప్పండి అమ్మా. మన కొడుకు కానీ బిడ్డ కానీ మొత్తం బురద అయిపోయినాడు, అవునా? బురద అయిపోయింటే ఏం చేస్తావు? వెంటనే మెడిమిక్ సబ్బో లైఫ్ బాయ్ సబ్బో తీసుకొచ్చి ఏం చేస్తావు? వెంటనే ఏం చేస్తావు? అయ్యో 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 ఎక్కడ పడిపోయారు నాయన, ఎక్కడికి పడిపోయి కన్నా, ఎక్కడికి పడిపోయి బుచ్చి, అయ్యో ఎవర్రా తోసేసా నిన్నని గబగబా తీసుకొచ్చి నీళ్ళు పోసి కడుగుతావు. ఒకవేళ వాడు చలి పెడితే ఏం చేస్తావు? అదే ఉండరా అని చెప్పి గబగబా వేడి నీళ్ళు కాసి వేడి నీళ్ళతో వాడిని కడుగుతావు. కడిగినప్పుడు కంపల్సరీగా నువ్వు కూడా బంద్ చేసుకుంటావు కదా. యేసయ్య చేసింది అదే. దేవుని స్తోత్రం. ఎందుకంటే పాపము లేని యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి ఆయన పాపిగా మారాడు. ఎందుకు పాపిగా మారాడంటే అందరి పాపములు ఆయన మీద వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు మెసేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నారంట. వెళ్ళిపోతుంటే దారిలో ఒక దొంగ అటాక్ చేశాడు. అటాక్ చేసి ఆయన దగ్గర అంతా గుంజుకుని లాక్కుంటే ఏమీ లేవు. పాస్టర్ గారి దగ్గర ఏముంటాయండి? బైబిల్, రాసుకోవడానికి నోట్ బుక్, పాటల బుక్ అంతే ఉంటాయి కదా. దేవునికి స్తోత్రం. అటాక్ చేసి మొత్తం మీ దగ్గర ఎవరి బ్యాగ్ అంతా చెక్ చేస్తే బ్యాగ్లో ఏం లేవు. కోపం వచ్చింది ఆ దొంగకి. కోపం వచ్చి ఏం చేసాడంటే కొడతాకు వచ్చాడు పాస్టర్ని. కొడతాకు వచ్చినప్పుడు ఆగయ్యా ఆగు ఒక్క నిమిషం అని చెప్పారు. ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొట్టడం ఏంటి? నా పిల్లల్ని పోషించుకోవడానికి నేను దొంగతనం చేస్తున్నా, ఇక్కడ ఏమైనా దొరుకుతుందేమో వస్తే నీ దగ్గర ఏమీ లేదు అని కోపడ్డాడు ఆయన. అయితే ఆ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, సరే నీ భార్య బిడ్డలకి డబ్బులు కావాలి కదా, నేను ఇస్తాను. నెలకు సరిపడగా బియ్యము, పప్పులు, ఉప్పులు అన్నీ నీ కుటుంబానికి నేను ఇస్తాను. కానీ ఒక పని చేయాలి. ఏం చేయాలంటే నువ్వు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి నీ భార్యతో చెప్పు. ఏం చెప్తావంటే, నేను రోజు అక్కడ తలగొట్టి ఇక్కడ తలగొట్టి వాళ్ళని వీళ్ళని కొట్టి పాపం చేసి నేను అమౌంట్ తీసుకొస్తున్నా కాబట్టి నా పాపంలో సగం పాపం నువ్వు తీసుకో అని చెప్పి నీ భార్యని అడుగు. తర్వాత నీ పిల్లల్ని అడుగు. పిల్లల్ని అడిగి నీలో సగం పాపము వాళ్ళు తీసుకుంటానంటే నా దగ్గర రా, తీసుకోకన్నా కూడా నా దగ్గర రా, వాళ్ళు ఏం చెప్పారో నాకు వచ్చి చెప్పు అన్నాడు. ఎందుకు తీసుకోరండి? నా భార్య ఎంతగానో నన్ను ప్రేమిస్తుంది, నా పిల్లలకి నేనంటే ప్రాణం. తీసుకుంటారు. అయ్యా తీసుకుంటా, సంతోషం, ఒకసారి వెళ్ళి అడుగు, అడిగి నా దగ్గర రా. సరే అని చెప్పి ఏం చేశాడంటే పరుగున ఈ దొంగ ఏం చేశాడు? ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి భార్యని అడిగాడు, ఏమే ఇలాగా ప్రతిరోజు దొంగతనం చేసి వాడిని ఎత్తుకొట్టి వీడిని ఎత్తుకొట్టి నేను తీసుకొస్తున్నాను కదా, మరి పాపం మూట కట్టున్నాను కదా, ఈ పాపంలో సగం పాపం తీసుకో. ఎందుకంటే నువ్వు నాకు సగభాగం కదా, నువ్వు సగభాగం కదా, నా పాపంలో సగభాగం తీసుకోమంటే నేను తీసుకుంటా, నేను తీసుకోను ఎట్లా కనిపిస్తుంది? నేను పెళ్లి చేసుకున్నావు, తాళి కట్టావు, పెట్టాల్సిన బాధ్యత నీదే. నువ్వు ఎలా తెచ్చి పెడితే నాకెందుకు, నాకేం సంబంధం లేదు, ఎవరెవరు చెప్పినా నీకు అని ఏం చేసిందంటే భార్య రివర్స్ అయిపోయింది. హల్లెలూయా. వీడికి అర్థం కాలేదు. అయ్యి దేవునికి స్తోత్రం. రోజు తీసుకొచ్చి పెడుతుంటే శుభ్రంగా తింటుంది. క్రిస్మస్కి పట్టు చీర అంటే పట్టు చీర కొన్నా, దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఏది కావాలంటే అది కొన్నా, అన్నీ చేస్తూ ఉంటాను.
సగం పాపం తీసుకోమంటే తీసుకోవట్లేదు. ఫోన్లే సగం తీసుకోకపోతే కొంచెం తీసుకో, కొంచెం గించెం లేదు, కొంచెం గించెం అన్నట్టు జాడు తిరిగేసి కొడతా. దేవుని స్తోత్రం, ఇంత కూడా తీసుకోవాలని చెప్పింది. అయ్యా ఇదేంటని చెప్పి సరే చెప్పి కోడి దగ్గరికి వెళ్ళాలి. అరే అది ఇలా పాపం చేసి అన్నీ చేసి నేను మంచిగా చదివిస్తాను కదరా, ఈరోజు ఇంత పెద్దగా ఎదిగావంటే నేనే కాదు నీకు అన్నీ చూసిందిరా మంచిగా, అరే సగం తీసుకోరా. వెళ్ళి కొడుకుని అడిగాడు. వాడాడే వాటాకి ట్యాకింగ్ అని ఏం చేసిన కొడుకు 4 ఇంగ్లీష్ బుక్లు మాట్లాడి అస్సలు వెన్నో వెళ్ళు అని చెప్పి కొడుకు అన్నాడు. అరే ఇదేంట్రా, లేదు 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 లేదు, నువ్వు చర్మాస్లో షర్ట్ కొని తీసుకుంటా, బొమ్మనా బ్రదర్స్లో డ్రెస్ కొని తీసుకుంటా, ఏదైనా తీసుకుంటా, కానీ పాపం మాత్రం నేను తీసుకోను. అరే ఇదేంటి, ఆఖరి కొడుకు కూతురు దగ్గరికి వెళ్ళాడు, బిడ్డ దగ్గరికి. నా బిడ్డకి నేను అంటే చాలా ఇష్టం. వెళ్ళి బిడ్డని అడిగాడు, అమ్మ తీసుకుంటావా అని. ఆ మంచిగా బాగానే మాట్లాడింది, కానీ చివరికి ఏమందంటే, డాడీ మమ్మీయే తీసుకోలేదు, అన్నే తీసుకోలేదు, లాస్ట్లో పుట్టి నేను తీసుకుంటా, నేను తీసుకోను, నువ్వేమన్నా కొనిస్తే తీసుకుంటా, కానీ నీ పాపాన్ని తీసుకోను. దేవుని స్తోత్రం. అప్పుడు స్ట్రైక్ అయింది దీనికి, ఎవరికి, ఈ దొంగకి. అప్పుడు పరుగున పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారు కూర్చొని చూస్తా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. అయ్యా వెళ్ళాను పాస్టర్ గారు. అడిగాను పాస్టర్. ఏమన్నారు? ఎవరు తీసుకొని అంటున్నారు. నా భార్య తీసుకొని అంటుంది, నా కొడుకు తీసుకొని అంటున్నాడు, నా బిడ్డ తీసుకొని అంటున్నాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు అడిగారు, మరి ఎవరు తీసుకుని అంటారు కదా, మరి నీ పాపాన్ని ఎవరు భరిస్తారు? దేవుని స్తోత్రం. ఎలాగ మరి ఏం చేయండి పాస్టర్ గారు అంటే, నీ పాపాలను, నా పాపాలను, మనందరినీ పాపాలను మోసి భరించి మన పాపముల చేత కడిగి పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యం చేరడానికి యేసయ్య పుట్టాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నీ కొరకు, మనందరి కొరకు ఆయన పుట్టాడు. నువ్వు ఆయన చెంతకు రా నువ్వు అని ఎప్పుడైతే ఈ పాస్టర్ గారు చెప్పారు, ఆ దొంగ ఏం చేశాడు, వెంటనే అన్నీ విడిచిపెట్టి, అంటే భార్య విడిచిపెట్టి కాదు, పాప శాపాలన్నీ విడిచిపెట్టి దేవుళ్ళలోకి వచ్చాడు. యేసు రక్తంలో కడగబడ్డాడు. అప్పటి నుంచి దొంగతనం అనేసి బుద్ధిగా ఏం చేస్తున్నాడు, తన పంటను చేసుకున్నాడు, వేరే జాబ్. హల్లెలూయా. అతనికి కనువిప్పు కలిగించాడు ఆయన కదా. సో లేకపోతే ఏమవుతుందంటే అదే వృత్తిలో అలాగే ఉండిపోతారు. ఈ లోకంలో యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని ఈ లోకం ఏమైందంటే అపార్థం చేసుకుంది. అపార్థం చేసుకోవడం వల్ల ఇన్ని అనర్థాలు వస్తా ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే అపార్థంలో ఉన్నటువంటి వారికి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఒకవేళ నిజంగా పాపములో ఉన్న వ్యక్తిని కనపడ్డా నువ్వేం చెప్పాలంటే, ఆ పాపములో ఉన్న వ్యక్తికి భయపడకు. ఏం చెప్పాలమ్మా? భయపడకు. దేవుని స్తోత్రం. భయపడద్దు, నీ పాపాలను తీసి యేసయ్య పుట్టాడని చెప్పాలి. ఎంత ధైర్యం వస్తుంది. దేవుని స్తోత్రం. ఇప్పటికి 3 చెప్పింది దోత ఏమని? భయపడకుడి. ఇంకొకటి చూద్దాం. లూకాసు సువార్త 1:8. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత
అతనితో జకర్యా భయపడకుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జకర్యాతో ఏం చెప్పిందండి? భయపడకుము. దేవునికి స్తోత్రం. జకర్యాతో చెప్పిన దూత నీతో కూడా చెప్తుంది. దేవుని స్తోత్రం. నీ ముందున్న సమస్యలను చూసి నువ్వు భయపడకుము. దేవుని స్తోత్రం. అయితే ఈ సమయంలో మనకి దూతలను గురించి కొంచెం అవగాహన ఉండాలి. అర్థమవుతుందండి? దేవుడి చిత్తమైతే రానున్న రోజుల్లో మనము దూతల యాక్టివిటీస్ ఎలా ఉంటాయో, ఎవరి డ్యూటీస్ ఎలా ఉంటాయో మనం చెప్పుకుందాం. దూతలు ఉంటారు. ఆ దూతల్లో ఎవరెవరు ఏమేమి పని చేస్తారు అనేది కూడా మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడున్న దూత ఎవరు? గాబ్రియేల్ దూత. గాబ్రియేల్ దూత యొక్క డ్యూటీ ఏంటంటే సమాచారము చేరవేయుట. అంటే మన తెలుగులో మనం చెప్పుకోవాలంటే పోస్ట్ మ్యాన్ అంటాం కదా, పోస్ట్ మ్యాన్. సో ఆ టైపులో పరలోకము నుంచి ఏదైనా ఒక మెసేజ్ రావాలంటే గాబ్రియేల్ దూత వస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళందరినీ కలిసింది కూడా ఎవరు? గాబ్రియేల్ దూత. ఇలాగే అనేక మంది దూతలు ఉంటారు. గాబ్రియేలు, రఫాయేలు, మికాయేలు, ఇలా చాలా అందరి పేర్లు తెలుసు మనకి. అవన్నీ మన సబ్జెక్ట్ కాదు కానీ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈ గాబ్రియేల్ దూత కాకుండా మికాయేల్ దూత ఉంది. మికాయేల్ దూత యొక్క డ్యూటీ ఏంటంటే యుద్ధ వీరుడు. అర్థమవుతుందమ్మా? మికాయేల్ దూత యుద్ధ వీరుడు. ఈ మికాయేల్ దూత, గాబ్రియేల్ దూత బైబిల్లో ఒకే ప్లేస్లో ఒకే చాప్టర్లో కనిపిస్తారు. ఎవరైనా చెప్తారా? ఎక్కడ కనిపిస్తారు? ఫస్ట్ గాబ్రియేల్ దూత వస్తుంది, ఆమెతో కాకపోతే తర్వాత మికాయేల్ దూత వచ్చి ఇక్కడ యుద్ధం చేసి విజయాన్ని ఇస్తుంది. ఐడియా ఉంది ఎవరికన్నా? దానియేలు గ్రంథం చూసినట్లయితే దానియేలు 21 days పాజిటివ్ ప్రేయర్ చేసినప్పుడు అక్కడ స్పష్టంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. సో ఎవరు వస్తారంటే ముందు గాబ్రియేల్ దూత వస్తుంది. గాబ్రియేల్ దూత వర్కౌట్ కాదు, అక్కడ యుద్ధ వీరుడు ఎవరు వస్తారు? మికాయేల్. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు ఈ మికాయేల్కి యుద్ధం చేయడానికి ఇంత శక్తి ఎలా వచ్చింది, ఇంత బలం ఎలా వచ్చింది అది తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన సబ్జెక్టు 1 hour ఉంటుంది. అర్థమవుతుందమ్మా? అంత శక్తి మికాయేల్కి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అది సెపరేట్ సబ్జెక్టు. రానున్న రోజులు ఎప్పుడైనా మీరు నాకు జ్ఞాపకం చేస్తే ఆ విషయం మనం డిస్కస్ చేసుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు నలుగురితో చెప్పింది దూత ఏమని? ఎవరెవరితోటి? మరియతో చెప్పింది భయపడవద్దని, యోసేపుతో చెప్పింది, గొర్రెల కాపరులతో చెప్పింది, జకర్యాతో చెప్పింది, అలాగే నీతో కూడా చెప్తుంది ఈరోజు. దేవుని స్తోత్రం. అదే దూత నీతో చెప్తుంది. నీ ముందున్న అవమానాలను బట్టి, నిందలను బట్టి, శోధనలను బట్టి, కష్టాలను బట్టి, దేనిని బట్టి నువ్వు భయపడకు. ఎందుకు భయపడొద్దంటే యేసయ్య పుట్టాడు, నీ కోసం ఆల్రెడీ వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి ఏం చెప్పిందంటే యేసయ్య పుడతాడని చెప్పింది. అవునా కదా? మీకేం చెప్తుంది? యేసయ్య పుట్టాడు, నీతోనే ఉన్నాడు. చెప్పండి, పక్క వాళ్ళతో చెప్పండి. యేసయ్య పుట్టాడు, ఆల్రెడీ ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు కదా, నిన్ను ఎన్నడు విడువను ఎడబాయను. అంటే ఎక్కడ ఉన్నాడు ఆయన? మనతోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు కనపడాలంటే ప్రార్థన చేయి, అయ్యా నాకు కనపడు ప్రభువా, ఏదో ఒక రూపంగా నేను దర్శిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఐదవదిగా ఇది ఒక చెప్పుకుని ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు వారు కూడా చెప్పారు శిష్యులతోటి. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. ఇంకా చాలా ఉంది, ఈ టైం బట్టి స్పీడ్ వెళ్ళిపోతున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? హల్లెలూయా. యేసు ప్రభు వారు ఏం చెప్పారండి? యేసు ప్రభు వారు ఏం చెప్పారమ్మా? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? దేవునికి స్తోత్రం. అదే మాట మనకు కూడా చెప్తున్నాడు. ఎందుకు భయపడుతున్నావు ఎగ్జామ్ గురించి? హల్లెలూయా.
నీ ముందున్న సమస్యను చూసి, నీ ముందున్న కష్టాన్ని చూసి, నీ ముందున్న దుఃఖాన్ని చూసి ఎందుకు భయపడుతున్నావు? మరియ భయపడినట్లు భయపడక, యోసేపు భయపడినట్లు భయపడక, జకరియా భయపడినట్లు నువ్వు భయపడక, గొర్రెల కాపులు భయపడినట్లు భయపడక. నేను ఆల్రెడీ పుట్టేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఆల్రెడీ పుట్టేశాడు. చెప్పండి. నేను ఆల్రెడీ వచ్చేసానని చెప్తున్నాడు. నేను ఇక్కడే ఉన్నానయ్యా, ఎక్కడో లేను, నీ ధ్వనిలోనే ఉన్నా. శిష్యులతో ఏం చెప్తున్నాడు? నేను ఎక్కడో లేనయ్యా, నీ ధ్వనిలో ఉన్నాను. అదే యేసయ్య చెప్తున్నాడు, అమ్మా నేను ఎక్కడో లేను, నీ హృదయంలో ఉన్నా, నీలోనే ఉన్నా, నీ పక్కనే ఉన్నా. భయపడకు. దేవునికి స్తోత్రం. భయపడకని యేసయ్య చెప్తున్నాడు. అసలు యాక్చువల్గా ఈ భయము భూమి మీదకి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎక్కడ ప్రారంభమైంది ఒకసారి చూద్దాం మనం. ఆదికాండము 3వ అధ్యాయం 6 నుంచి 10 వరకు త్వరగా. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు. మరి తీసుకున్నాక స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరముగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినే. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీదకి మొట్టమొదటిగా భయము ఎప్పుడు వచ్చింది? ఈ భూమి మీద భయము ఎప్పుడు ప్రారంభమైందంటే ఆదాము దగ్గర ప్రారంభమైంది. అర్థమవుతుందమ్మా? ఆదాము దగ్గర భయము ప్రారంభమైంది. అయితే ఆదాము దగ్గర భయము ఎందుకు ప్రారంభమయ్యింది అంటే పాపము చేశాడు కాబట్టి. అర్థమవుతుందండి? ఆదాము ఎందుకు దాక్కున్నాడు? పాపము చేశాడు కాబట్టి. అవును కదా? సో ఆదాము దగ్గర భయము ప్రారంభమైంది. చాలా జాగ్రత్తగా గమనించండి. మొదటి ఆదాము దగ్గర భయము ప్రారంభమైంది. కడపటి ఆదామైన యేసుక్రీస్తు దగ్గర భయం అనేది క్లోజ్ అయింది. హల్లెలూయా. ఎందుకు? ఆయన శిలువ మీద ఆ పాపం అనే భయాన్ని తీసివేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే గాబ్రియల్ దూత వారందరితో ఏం చెప్పిందంటే భయపడాల్సిన అవసరము లేనే లేదు. దేవుని స్తోత్రం. అయితే భయపడితే ఏమొస్తుంది? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. ఏమొస్తుందంటమ్మా? భయపడుట వలన మనుషులకు ఉరి వస్తుంది. దేవుని స్తోత్రం. అంటే భయం వలన భయం ఏమవుతుందంటే ప్రాణం మీదకి వస్తుంది. అనేక మంది ఏం చేస్తారు? ఈ లోకంలో భయంతో సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అవునా కదా? దేవుని స్తోత్రం. సో కాబట్టి మనము గమనించినట్లయితే ఏదేను తోటలో ప్రారంభమైన
ఆ భయము ఎక్కడ తొలగించబడిందంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు పుట్టినప్పుడు భయం అనేది తీసివేయబడింది. ఎలా తీసివేయబడిందంటే సిలువ మీద ఆ పాప భయం అనేది తీసివేయబడింది. మనం గమనించినట్లయితే మనము ఓన్లీ పాపం మీదే ఫోకస్ చేస్తాం, కానీ సిలువ అంటే ఓన్లీ పాపం మీదే ఫోకస్ చేస్తాం, కానీ సిలువ మీద పాప భయముతో పాటు దరిద్రము, లేమి, అనారోగ్యము, ఇవన్నీ కూడా అన్ని భయాలు కూడా తీసివేయబడ్డాయి. దేవుని స్తోత్రం. ఒక్క పాయింట్ మాత్రము మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అంటే మొదటి ఆదాము ద్వారా పాప భయము ఈ లోకానికి వచ్చింది. కడపడి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా ఆ పాప భయం అనేది సిలువ మీద తీసివేయబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలాంటి వ్యక్తివైనా కావచ్చు, నీకే భయమైన ఉండొచ్చు, యేసయ్య దగ్గరికి ఎలా రావాలంటే ధైర్యముగా రావాలా. ఎలా రావాలి? ధైర్యముగా రావాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు ఎవరంటే కడపటి ఆదాము. మొదటి ఆదాము అయితే పాపాన్ని తీసుకొచ్చాడు, కడపటి ఆదాము దాన్ని తొలగించాడు. అలాంటి పాపము చేయమని కాదు. అంటే నువ్వు ఉన్న స్థితిని బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని విషయాల్లో మనము ఒకవేళ పడిపోయి ఉండవచ్చు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే భయపడవద్దు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, అదే గాబ్రియేలు దూత చెప్తా ఉంది, భయపడవద్దు. మరియతో చెప్పింది, యోసేపుతో చెప్పింది, గొర్రెల కాపులతో చెప్పింది, జకర్యాతో చెప్పింది. అలాగే యేసు ప్రభు వారు కూడా శిష్యులతో చెప్పాడు. అదే వర్తమానము ఈ క్రిస్మస్ సందర్భముగా మనందరికీ దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా భయపడకు. యేసుక్రీస్తు అనే లోక రక్షకుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాగండ గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి భయమును నాయన మీరు తండ్రి తీసివేయడానికి వచ్చారని మరొకసారి నాయన వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలలో ఎటువంటి భయం ఉన్నప్పటికీ తండ్రి మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే భయపడుట వలన ప్రభు ఉరి వస్తున్న వాక్యం సెలవిస్తూ ఉంది. భయపడుట ద్వారా అనేక అనర్థములు ఎదురవుతాయని ఇంకా అనేక వచనములు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరిలో ఏ భయం ఉన్నా అయ్యా మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఎగ్జామ్ భయం ఉందా, కుటుంబ భయం ఉందా, పిల్లల భయం ఉందా, ఇంకా ఏ భయం ఉన్నా అయ్యా మీరే తీసివేయమని, మీ ధైర్యమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీరే జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.